సార్ అసలు చంద్రబాబు నాయుడు గారి పాలన డైవర్షన్ చేయడం ఏదైతే అవకతవకలు ఉన్నాయని పాలనలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు, దాన్ని డైవర్షన్ చేయడానికి ఈరోజు లడ్డూ కల్తీ విషయాన్ని బయటకు తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు. అసలు దీని మీద మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. డైవర్షన్ పాలిటిక్స్ చేసింది మీరు. డైవర్షన్ అనే మాటకి అర్థం మీరు. డైవర్షన్ అనే పాటకి ఈరోజు ఎవరైతే మీడియా ముందు మాట్లాడుతున్నారే ఈ అన్నగారు అందరూ మీరు నమ్ముతున్నారే ఈ కోట అనేది డైవర్షన్ కోట. ఎందుకంటే మీ వరకు ఏమి రాకుండా మీకు ఏమి తెలియకుండా రాష్ట్రాన్ని మొత్తం డైవర్ట్ చేసింది వీళ్ళు. మళ్ళీ వాళ్ళనే ముందుకు పెడితే ఆ డైవర్షన్ పాలిటిక్స్ అంటే కామెడీగా లేదు. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేసేది ఇప్పుడు ఎవరైతే మీడియా ముందుకు మాట్లాడుతున్నారో వాళ్ళే. నేను పేరు చెప్పదలుచుకోవాలి, ఎందుకంటే పేర్లు చెప్తే వాళ్ళే సిగ్గుగా భావిస్తారు. కాబట్టి వాళ్ళు సిగ్గుపడాలి. జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా డైవర్ట్ చేయాలని మాలు మొత్తుకుంటుంటే మీరు అక్కడ చూసుకోకుండా ఫస్ట్ ప్రక్షాళన చేయండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అని చేసిన తర్వాత మీరు వేరే విధంగా ఆలోచిస్తే మంచిది. అంటే ఇప్పుడు 28వ తారీఖున కూడా ఈ లడ్డూ కల్తీ విషయం మీద ప్రతి హిందూ దేవాలయం దగ్గర ధర్నాకి పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారంటారు? ఎందుకు స్వాగతిస్తారండి? ఎందుకు స్వాగతిస్తారు? ఒక ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూ పైన ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ చేసి నిజాలు వచ్చిన తర్వాత గవర్నమెంట్ చూసుకుంటుంది. దానికి మీరు ఇప్పుడు చేసి ఏం చేస్తారు? అంతే కదా. కాబట్టి ఎలాగో అలాగ జనాల్లో నానాలి అని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది మీరు. కాబట్టి మీరు ఆలోచించుకోవాలి. ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం తప్ప గవర్నమెంట్కి ఒరిగేది ఏం లేదు. ముఖ్యంగా ప్రజలకు దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు. అంటే దళిత నాయకుడు జూపూడి ప్రభాకర్ రావు గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరండి? జూపూడి ప్రభాకర్ గారు. ఎవరండి? నాకు వినపడలేదు. జూపూడి ప్రభాకర్ అండి. జూపూడి ప్రభాకర్ గారా? జూపూడి ప్రభాకర్ గారు ఎప్పుడైనా సరే మేము చెప్పిన వాళ్ళు చనిపోయినప్పుడు కానీ వాళ్ళ కుటుంబాలు చనిపోయినప్పుడు కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వచ్చి మీరు న్యాయంగా ఉన్నారు కదా, లాస్ట్ టైము న్యాయశాఖకే ఉన్నారు కదా, మరి వీళ్ళకి ఏం న్యాయం చెప్పారో ఒక 5-6 మంది పేర్లు చెప్పండి. అసలు మీ గవర్నమెంట్లోని ఎస్సీలు కొంతమంది నాయకుని పైకి రాకుండా చేసిన వాళ్ళు ఎవరండి? ముందు పేరు ఎవరుందండి? అది మీరు ఆలోచించుకోవాలి. ఇలా సిగ్గుపడే మాటలు మాట్లాడకూడదు. మాట్లాడాలంటే సిగ్గేస్తుంది. ఏంటి సార్ స్వేచ్ఛ విషయానికి వస్తే గత ప్రభుత్వానికి ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వానికి ఎలాంటి తేడా గమనించారు మీరు? ఒకటండి, గవర్నమెంట్ స్టార్ట్ ఒక 100 రోజులైంది. ఇప్పుడు మొన్న సీఎం గారు దగ్గరుండి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు చెక్కులు అందజేశారు. అంటే మంచి పని చేసే కూడా టైం ఇవ్వకుండా మీ ఇష్టానుసారి మీ గురించే మాట్లాడేకేనా? ఇంకా వీళ్ళకేం పని ఉండదా? కాబట్టి గవర్నమెంట్ పనిలో గవర్నమెంట్ ఉంది. ప్రజలకు ఏం చేయాలో వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. వీళ్ళు ఎలా ప్రజల దగ్గరికి అందకుండా వాళ్ళకి ఎలా చెడ్డపేరు చేయాలో అన్ని విధాల ప్రయత్నిస్తూ ఉండేది ఈ గవర్నమెంట్ అని చెప్పి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. మరి ఈరోజు పంతం నానాజీ కానీ రఘురామకృష్ణరాజు కానీ చేసిన ఏవైతే పనులు ఉన్నాయో వాటి మీద వైసీపీ నాయకులందరూ కూడా తీవ్రమైన స్థాయిలో విరుచుకుపడతా ఉన్న పరిస్థితి. అసలు దళిత నేతలు దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు మీరు? అసలు మీ అభిప్రాయం ఏంటి ఈ మీద? ఈరోజు వైసీపీ గవర్నమెంట్ రాజకీయపరమైన లబ్ధి కోసం తప్ప న్యాయం చేసే ఆలోచనలు లేదనేది ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జగన్ రెడ్డి గారు, మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈరోజు 11 స్థానాలకి నిలబడి అక్కడ ఆగిపోయారంటే దానికి కారణం ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ఎస్సీలే, అందులో నో డౌటు. ఎందుకంటే మీరు చేసిన అఘాయిత్యాలు కానీ అకృత్యాలు కానీ మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన పనికి మాత్రమే ఈరోజు మీరు 11 సీట్లు ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు? అదే వాళ్ళు ప్రెస్ మీట్ చేసి మళ్ళీ మాట్లాడుతుంటే దయ్యాలే వేదాలు వల్లించినట్లుంది. ఎవరు? వీళ్ళ ఎస్సీల గురించి మాట్లాడడానికి. ఏదైనా కానీ గవర్నమెంట్ తరఫున మాట్లాడితే స్వేచ్ఛ ఉండాలా. మీరు ఏం చేశారు అప్పుడు? మేము ఇప్పటికీ చెప్తున్నాం. డాక్టర్ అచ్చెన్న గారి దగ్గర నుంచి, డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి, ఎమ్మెల్సీ చంపిన సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి ఒక్కరైనా వీళ్ళల్లో మాట్లాడారా? చూపించమని చెప్పండి. ఈరోజు మరి ఏం మొహం పెట్టుకొని మళ్ళీ అందరూ కూడగట్టుకొని ఈరోజు చూస్తుంటే అందరూ ఒక దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏదో కామెడీగా మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన కామెడీకే, వాళ్ళు చేసిన బుద్ధి తక్కువ పనులకే ఈరోజు మీరు 11 సీట్లు మళ్ళీ చూసుకోండి. మళ్ళీ వాళ్ళనే ముందర పెట్టారంటే ఖచ్చితంగా మీరు 11 కూడా రావు. ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మాట్లాడడానికి తప్ప తర్వాత భవిష్యత్తు వండకుండా చేసుకుంటారని ఖచ్చితంగా ఈ విషయం పట్ల మేము స్పష్టంగా మీకు చెప్తున్నాం. అంటే దళితులను అన్ని విధాలుగా ఆదుకున్నామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నాయస్టీలు అని చెప్పి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా వాళ్ళకి అందించాము, అన్ని విధాలుగా ఆదుకున్నాం అని చెప్తా ఉన్నారు. ఆ మాట అవాస్తవము. 500 కోట్లు ఎస్సీల డబ్బులు నువ్వు ఎంత ఇచ్చావు? ₹1 ఇవ్వాల. కనీసము అంబేద్కర్ గారి పేరు మార్చిన తర్వాత
మీ పేరు పెట్టుకున్నప్పుడు అయ్యా వద్దు నా పేరు అంబేద్కర్ గారి కంటే నేను గొప్పవాడిని కాదు అని చెప్పే సంస్కారం కూడా నీకు లేకపోయిందా? లేదంటే పక్క వాళ్ళ ఐడియాలు ఇచ్చారా? మరి అదే పక్క వాళ్ళని మళ్ళీ ముందు పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారంటే ఇంకేమనుకోవాలి? ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉందా? మీరే చెప్పండి. వాళ్ళు మాట్లాడించినందుకే కదా మీరు ఓడిపోయింది. మళ్ళీ వాళ్ళు ముందర పెట్టి వాళ్ళు మాట్లాడిస్తారంటే ఇది హాస్యాస్పదంగా లేదు? ఖచ్చితంగా హాస్యాస్పదంగా ఉంది. వీళ్ళు మళ్ళీ మాట్లాడితే వీళ్ళు 11 కౌంట్ 1కి వచ్చే అవకాశం ఉంది. కావాల్సింటే చూసుకోండి.